హే ఆల్! లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! బన్నేరుగట్ట ఫారెస్ట్‌కి వెళ్ళామని. సో, ఇదే అనమాట లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాను. సో, మేము అనుకోకుండా ఫారెస్ట్‌కి వెళ్ళాల్సొచ్చిందండి. సడన్ ప్లాన్ అనమాట. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే డీర్ కనిపిస్తుంది కదా! చూడండి. ఎంత దగ్గరనెళ్లి కనిపిస్తున్నాయో. సో, ఇందుకనేసే మేమెళ్ళామనమాట. ఇంకా అలా ముందుకు వెళ్తే ఒక్కొక్క యానిమల్స్‌కి ఏరియాస్‌గా డివైడ్ చేసున్నారు. ఇంక పోతే ఎలిఫెంట్ నెక్స్ట్ ఒస్తదనమాట. అది కూడా చూడండి. అన్నీ కూడా దగ్గర దగ్గరనెల్లే ఉన్నాయి. ఆహ్, ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అందరికీ సేఫ్టీ ట్రాన్స్‌పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. యానిమల్స్ అన్నిట్లికి కూడా డివైడ్ చేసి ఉంచుతారు. ఒక ఏరియాలో ఎలిఫెంట్ అయితే, ఒక ఏరియాలో టైగర్ అని చెప్పి, లయనెస్ అని చెప్పి, లయన్ అని చెప్పి వేరే వేరే డివైడ్స్‌గా డివ ఏరియాస్ డివైడ్ చేస్తారనమాట. బ్లాక్స్‌లా ఉంటాయి. సో, మేమెళ్ళే పర్పస్ వేరు. కానీ సడన్ ప్లాన్‌గా వెళ్ళాల్సొచ్చిందనమాట. యాక్చువల్లీ మాకు సండే సండే టెంపుల్‌కెళ్ళే అలవాటునింది. హిల్స్‌కోట దగ్గర కాటేరమ్మ టెంపుల్‌కి. సో, ఇక్కడ చూడండి చీతా అనమాట. సో, ఈ చీతాస్‌కి చాలా ఎక్కువగా చూసాము అనంటే అది చీతా అనే చెప్పాలి. కాకపోతే అది వ ఈ చీతా ఏరియాస్‌లో చీతాస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. తర్వాత మేము ఉస్కోట దగ్గరున్న కాటేరమ్మ టెంపుల్‌కి వెళ్ళామనమాట. ఆ దర్శనం అయిపోయిన వెంటనే ఖాళీ ఉన్నాం కదా అని చెప్పి ఇలా ఫారెస్ట్‌కయితే వచ్చాము. ఇంక చూడండి ఇక్కడైతే సేమ్ ఇక్కడ కూడా చీతానేని అదే కొంచెం క్లిప్పింగ్స్ అనేవి ఎక్కువగా తీసేసాము. చూసుకోకుండా ఒక్కొక్క క్లిప్పింగ్ చేయకుండా నేను 2 క్లిప్పింగ్స్ పెట్టేసినట్టున్నా. ఓకే. నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఐ థింక్ యాహ్! లైనేసే అనమాట. ఆడ సింహం అనమాట. నేనిది చూసి చాలా సేపు గుర్తుపట్టలేదనమాట. ఆ తర్వాత చూస్తే ఆడసింహం అనేసి చెప్పారు. లైనీసీ అనమాట దాని పేరు. ఓకే. ఇంకా రోడ్డు మీదకే వచ్చేసినాయనమాట కొన్ని జంతువులు. అది టైగర్ చూడండి బస్సు ముందు ఉంది. టైగర్ బ్లాక్‌లోకి వెళ్ళినట్లయితే టైగర్ అయితే రోడ్డు మీదే తిరుగుతున్నాయనమాట. ఆ తర్వాత వైట్ టైగర్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొంచెం ముద్దు ముద్దుగా ఆడుకుంటుంది టైగర్ పిల్ల. ఆ తర్వాత వైట్ టైగర్ కూడా సేమ్ కొంచెం ముందుకు వెళ్తే వైట్ టైగర్స్ అనమాట. వైట్ టైగర్స్, టైగర్స్ ఒకే దగ్గర అనుకుంటాను. చాలా బావున్నాయన్నమాట. కొంచెం భయమనిపించినా చాలా చాలా బావున్నాయి. ఆహ్, ఇంకా ఇదయిపోయిన వెంటనే మేమైతే పక్కనే ఉన్న బటర్‌ఫ్లై పార్క్‌కయితే వెళ్ళాము. నాకు ఫారెస్ట్ కన్నా బటర్‌ఫ్లై పార్క్ అనేది చాలా నచ్చిందనమాట. చాలా చాలా బావునింది. డిఫరెంట్స్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ ఉన్నాయన్నమాట. పేర్లు అక్కడ ఒక బోర్డు మీద ఇచ్చారు. అది చూసుకున్నట్లయితే బటర్‌ఫ్లైస్‌లో ఎన్ని రకాలున్నా అన్ని రకాలు అక్కడే ఉన్నాయన్నమాట. అక్కడే భలేగా ఎగురుతున్నాయి. అక్కడ నేను పట్టుకున్నాను కూడా. కానీ మా హస్బెండ్ చూసి ఇక్కడ నువ్వు పట్టుకుంటే కట్టేస్తారు అనేసి జోక్స్ చేశారు. కానీ చాలా బావున్నాయి. చాలా కలర్‌ఫుల్‌గా ఉందన్నమాట బటర్‌ఫ్లైస్. ఇంక మేము అనుకోకుండా వెళ్ళామనేసి నేనైతే అసలు అనుకోకుండానే ఎలా ఉన్నానో అలానే వెళ్ళిపోయాననమాట. ఏం లేదు మేకప్ ఏమీ వేసుకోలేదు నేనైతే. అలా వెళ్ళిపోయాము. కనీసం మేము ఫోటోస్ కూడా దిగలేదు మర్చిపోయి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మధ్యలోని ఒక ఫారెస్ట్ క్లిప్పింగ్ అనేది పడిపోయింది. సో, అది ఇగ్నోర్ ఇట్. అండ్ మళ్ళీ ఇక్కడికొచ్చేస్తే బటర్‌ఫ్లైసేననమాట. ఇక్కడ మా హస్బెండ్ చూసారా, చూస్తా ఉన్నారు చాలా ఇంట్రెస్టింగ్‌గా. ఆ తర్వాత ఇంకా లోపల కూడా ఎక్వేరియమ్స్ ఉంటాయి. కాకపోతే అవి చూడలేమనమాట.
అంటే మా హస్బెండ్ చూడలేకపోయారు, భయపడిపోయారు. నేనైతే బయాలజీ స్టూడెంట్‌నే కాబట్టి చూసాను. చాలా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి కలర్ ఫిషెస్ కూడా చూసాననమాట. సో, చాలా అనిపించింది. లైఫ్ టైమ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ చేశాను, చూసాను అనిపించిందనమాట. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే ఉంటుంది. కాకపోతే అన్నీ కూడా కవర్ చేయాలి కదా! సో, అందుకని. సో, ఆ వీడియో చూసారుగా, ఏం చేయాలో తెలుసు కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.